కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సూపర్ 6 పథకాలను కూడాను అన్ని అమలు చేసి అందుకే నిన్న సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కానుక ప్రకటించారు. ప్రతి ఆటో డ్రైవర్కి కూడాను 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో ఇక్కడ చాలామంది ఆటో కార్మికులు అలాగే ఆటో యూనియన్ నేతలు కూడా ఉన్నారు. మనతో మాట్లాడడానికి వామనమూర్తి గారు ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన మీరు ఏమనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు వాహనమిత్ర కింద దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అనంతపురంలో జరిగిన సూపర్ హిట్ బహిరంగ సభలో ప్రకటించారు. అందుకు ఆటో డ్రైవర్ల తరపున చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనతో మాట్లాడడానికి చాలా మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. సార్ ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లందరికీ దసరా కానుక 15,000 రూపాయలు ఇవ్వాలనుకుంటారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. దసరాకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. అందరం హ్యాపీగా పిల్లలతో గడుపుతాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చల్లగా ఉండాలని దీవిస్తున్నాం. మీరు చెప్పండి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారండి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు రావాలి, ఈ జగన్ రాకూడదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి మళ్ళీ గెలుస్తుంది. గత ప్రభుత్వంలోని మీకు ఎలా ఉంది? 10,000 రూపాయలు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన 15,000 రూపాయలు ఇస్తానన్నారు. 9వ తారీఖున ఇస్తారని నిన్న ప్రకటించారు. ఆ 15వ తారీఖు 2వ తారీఖున కూడా డబ్బులు పడతాయి. సంతోషంగా జరుపుకుంటాం. పిల్లలతో సంతోషంగా జరుపుకుంటాం. రికార్డులన్నీ చేయించుకుంటాం. మీరు 10,000 ఇచ్చారు సార్. రోడ్లు అవి బాగుండే కాదు. ఇప్పుడు రోడ్లు గీట్లు అన్నీ బాగున్నాయి సార్. 15,000 ఇస్తారు. ఇప్పుడు 15,000 ఇప్పుడు మాకు కాగితాలు చేయించుకుంటాం. మన దసరాకు పండుగ ఏదో పిల్లలతో స్వీట్లు అన్నీ అన్ని కొనుక్కుంటాం సార్. 15,000 తోటి అన్నీ బాగున్నాయి సార్. రోడ్లు మాత్రం భలే ఉన్నాయి సార్. రోడ్లు చెప్పండి. కూటమి అంటే చాలా బాగా పనిచేస్తుంది. సంతోషంగా ఉంది ప్రజలకి. అన్ని పథకాలన్నీ సూపర్ 6 పథకాలన్నీ సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. రేపు ఆటో వాళ్ళకి 2వ తారీఖున డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా 18 ఆలోలకి ఉన్నాయి కదా 1,500, అవి కూడా పడిపోతాయని సంతోషిస్తాం. ఇంకోటి గత ప్రభుత్వం వైసీపీ హయాంలో రోడ్లు ఎక్కడా వేయలేదు. దానివల్ల మీ వాహనాలు చాలా వరకు పాడైపోయాయి కదా, మీరు చెప్పండి. రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి సార్. ఎన్నాళ్ళైతే రోడ్లు వేసారు కాదు, ఏటి వేసారు కాదు. ఇప్పుడు రోడ్లు గీట్లు అన్నీ మళ్ళీ చేస్తారు సార్. సూపర్ చేస్తారు పనులు మాత్రం. ఎన్నాళ్ళైతే వెళ్ళే గోతులు పడిపోయి బళ్ళు ఇరిగిపోయాయి, సాతీలు ఇరిగిపోయి, జాకులు ఇరిగిపోయి. ఇప్పుడు రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి సార్. చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి రోడ్లు మాత్రం. అంతా బాగున్నాయి. అదే గత ప్రభుత్వంలోని రోడ్లు అసలు వేరే కూడా మీ వాహనాలు దెబ్బతిని దానికే అంటే ఇచ్చిన డబ్బులు కూడా దానికే ఖర్చు అయిపోయాయి కదా. ఇచ్చిన డబ్బులు చార్జీలు ఇరిగిపోయి సార్. ఇచ్చిన 10,000 రూపాయలు ఎన్ని పనికొచ్చు కదా. అది ఇలా వెళ్ళి ఒక అతను పడిపోయి ఇప్పుడు ఇక్కడ మరి వెళ్ళేసేది. వండొక్కసి వెళ్ళేది, ఆ టైర్ ఒక్కసి వెళ్ళేది, వెండి ఒక్కసి వెళ్ళిపోయారు. ఎన్నో యాక్సిడెంట్లు అయిపోయాయి సార్. ఇప్పుడు రోడ్లు వేసారు శుభ్రంగా తోలుకుంటాను. చాలా బాగుంది రోడ్లు మాత్రం. ఎక్కడ చూసినా సూపర్గా ఉన్నాయి రోడ్లు మాత్రం. ఈది రోడ్లు ఏంటి పంచాయతీ రోడ్లు అన్ని రోడ్లు భలే చేస్తారు సార్. ఈదికి రోడ్లు వేస్తారు. మీరు ఎక్కువ సిటీలో ఎటువైపు ఏ రూట్ నుంచి వేస్తుంటారు ఆటో? వైజాగ్ నుంచి ఉప్పాడ భీమిలి తిరుగుతాం సార్. రుషికొండ బీచ్, పెద్ద రుషికొండ, ఉప్పాడ, దగ్గరపాల సార్ తిరుగుతాం సార్. చాలా బాగున్నాయి రోడ్లు మాత్రం. చాలా బాగున్నాయి సార్. సూపర్. చెప్పండి. ఎందుకు మళ్ళీ కూటమి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. అన్నీ బాగా జరుగుతున్నాయి. రోడ్లు, ఇల్లు పట్టాలు అన్నీ ఇస్తున్నారు బాగా. కానీ కేసులు ఎక్కువ రాస్తున్నారు. అవి కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు తగ్గించాలని కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్ కేసులు ఎక్కువ రాస్తున్నారు. ఆ కేసులు కొద్ది తగ్గించాలని కోరుకుంటున్నాం. అంటే నిబంధనలు వ్యతిరేకిస్తే ఎవరి మీద కేసులు రాస్తారు కదా. నిబంధన అంటే రూల్స్ ప్రకారం వెళ్ళే వాళ్ళకి రూల్స్ ప్రకారంగా ఉండాలి. ఎక్స్ట్రా చేయడంలో రాసినా పర్లేదు. పద్ధతిగా వెళ్ళేళ్ళు కూడా రాస్తున్నారు. తాగేసి ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు కదా, వాళ్ళకి రాసినా పర్లేదు. పద్ధతిగా వెళ్ళోళ్ళకి అన్ని రికార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఆపుతున్నారు. అవి కొద్దిగా తగ్గిస్తే మంచిది. మొత్తమే చూస్తుంటే ఆటో డ్రైవర్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమకు దసరా కానుకగాను ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఖాతాలోని 15,000 రూపాయలు ఇవ్వడానికి చాలా స్వాగతిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా మరొక 20 ఏళ్ళు ఉండాలని కూడా వీరంతా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.